హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో జనవరి 1, 2007 నుండి జూన్ 9, 2013 మధ్య రిటైర్ అయిన వారికి 78.2% బెనిఫిట్ కల్పించే అంశంలో సుప్రీంకోర్టు కీలక తీర్పయితే ఇవ్వడం జరిగింది. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే హిమాచల్ ప్రదేశ్‌లో జనవరి 1, 2007 నుండి జూన్ 9, 2013 మధ్య కాలంలో అయితే పదవీ విరమణ చేసినటువంటి 29 మంది బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు తమ న్యాయమైన హక్కుల కోసం న్యాయ పోరాటం అయితే చేశారు. వీరు 2017లో చండీగఢ్ క్యాట్ బెంచ్‌కు అనుబంధంగా ఉన్న సిమ్లా క్యాట్ కేసులో ఏవో నంబర్ 063/0192/2017 అనేటువంటి ఏవో నంబర్‌తో కేసునైతే దాఖలు చేయడం జరిగింది. సంతోషకరమైన విషయం ఏంటంటే 23 జనవరి 2019న క్యాట్ సిమ్లా ఈ కేసులో పెన్షనర్లకు పూర్తి అనుకూలమైన తీర్పునైతే వెలువరించింది. అసలు ఈ కేసు నేపథ్యాన్ని పరిశీలిస్తే కేంద్ర ప్రభుత్వం మరియు డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ (డీపీఈ) గతంలో 2 కీలక ఉత్తర్వులు జారీ చేశాయి. 26 జనవరి 2008న 68.8% డీఏ విలీనంపై మరియు 2 ఏప్రిల్ 2009న 78.2% డీఏ విలీనంపైన ఆదేశాలైతే వచ్చాయి. అయితే బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులకు 78.2% డీఏ విలీనాన్ని 10 జూన్ 2013 నుంచి అమలు చేయాలని ఉత్తర్వులు వెలువడ్డాయి. దీని ఆధారంగా జూలై 2014లో డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ పెన్షనర్ల పే ఫిక్సేషన్ గురించి ఒక మెమోరాండం విడుదల చేసింది. దీని ప్రకారం 2007 నుండి 2013 మధ్య రిటైర్ అయిన వారికి కేవలం నోషనల్ అంటే కేవలం కాగితం మీద లెక్కించే విధంగా మాత్రమే పే ఫిక్సేషన్ వర్తింపజేశారు తప్ప ఆ కాలానికి సంబంధించిన నగదు ప్రయోజనాలు ఇవ్వలేదు. అంటే చివరి నెల జీతాన్ని 78.2% కలిపి లెక్కించి పెన్షన్ నిర్ణయించారు. కానీ గ్రాట్యుటీ, డీసీఆర్ఆర్‌జీ, అలాగే లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ మరియు కమ్యుటేషన్ వంటి ఇతర రిటైర్మెంట్ బెనిఫిట్స్ మాత్రం పాత రేట్ల ప్రకారమే ఇచ్చారు. జూన్ 10, 2013 తర్వాత రిటైర్ అయిన ఉద్యోగులకు మాత్రం పెరిగిన జీతం ఆధారంగా అన్ని రకాల బెనిఫిట్స్ అందాయి. కానీ 2007, 2013 మధ్య రిటైర్ అయిన వారికి ఈ ప్రయోజనాలను నిరాకరించడం వివక్ష అని పెన్షనర్లు వాదించారు. ఇదే విషయాన్ని క్యాట్ సిమ్లా కూడా సమర్థించింది. కొందరికి ఇచ్చి మరికొందరికి ఇవ్వకపోవడం సరికాదు. తక్షణమే ఈ బాధితులకి కూడా రివైజ్డ్ పే ఆధారంగా డీసీఆర్‌జీ, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ తదితర బకాయిలను చెల్లించాలి అని తీర్పునిచ్చింది. ఈ ఆదేశాలను 3 నెలల్లోపు అమలు చేయాలని స్పష్టమైనటువంటి ఆదేశాలైతే జారీ చేసింది. దురదృష్టవశాత్తు డీఓటీ అధికారులు క్యాట్ తీర్పును వెంటనే అమలు చేయకుండా హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ కూడా పెన్షనర్లకి విజయం దక్కింది. అయినా సరే వెనక్కి తగ్గకుండా సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు. సుప్రీంకోర్టు ఈ పిటిషన్‌ను కొట్టివేయడమే కాకుండా కోర్టు ధిక్కరణ కింద తీవ్రంగా పరిగణించింది. తీర్పును ఎందుకు అమలు చేయలేదు? దీనికి సమాధానం చెప్పడానికి సంబంధిత డీటీఓ ఉన్నతాధికారులు స్వయంగా కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశించింది. ఒక ప్రభుత్వ ఉన్నతాధికారికి కోర్టు బోన్లో నిలబడి సమాధానం చెప్పుకోవాల్సి రావడం అనేది చాలా తీవ్రమైనటువంటి విషయంగా మరియు అవమానకరమైనటువంటి పరిస్థితి కూడా అనొచ్చు. ఇప్పుడు ఈ అంశంపై చర్చ ఎందుకొచ్చిందంటే ఇటీవల సమాచార హక్కు చట్టం ఆర్‌టీఐ ద్వారా వచ్చినటువంటి కొన్ని నోట్ ఫైల్స్ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాయి. పెన్షన్ రివిజన్ విషయంలో డీఓటీ అధికారులు సీసీఎస్ పెన్షన్ రూల్స్ 33, 34 మరియు 44లను సవరించకుండా నోషనల్ పే ఆధారంగా పీపీఓలు ఇవ్వటం సాధ్యం కాదు కదా అని డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షనర్స్ వెల్ఫేర్ లేఖలు రాస్తూ కాలయాపన చేసినట్లు తేలింది. కానీ వాస్తవానికి 2014 జూలైలో డీఓటీ ఇచ్చిన ఉత్తర్వుల చివరి పేరాలో డీఓపీ అండ్ పీడబ్ల్యూ అనుమతితోనే నోషనల్ పే ఫిక్సేషన్ చేస్తున్నాం అని స్పష్టంగా ఉంది. అంటే గతంలో ఎలాంటి రూల్స్ సవరణ లేకుండానే
ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా నోషనల్ ఫిక్సేషన్ చేసినటువంటి డీఓటీ ఇప్పుడు మాత్రం రూల్స్ అడ్డు వస్తున్నాయని చెప్పడం కేవలం సాకులు వెతకడం మాత్రమే అనిపిస్తుంది. మరి దీన్ని బట్టి అర్థమవుతున్నటువంటి విషయం ఏమిటంటే, డీఓటీలోని కొంతమంది అధికారులకు, పెన్షనర్లకు న్యాయం చేయాలనే చిత్తశుద్ధి లోపించింది. కేవలం సమస్యను జటిలతరం చేయడానికి రూల్స్ పేరుతో కాలయాపన చేయడానికి ప్రయత్నిస్తున్నారని స్పష్టమవుతోంది. 2019లో వచ్చిన తీర్పును అమలు చేయడానికి 2023, 2024 వరకు సాగదీయడం చివరికి సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసే వరకు కూడా పరిస్థితి తీసుకురావడం చాలా విచారకరం. ఇకనైనా అధికారుల వైఖరి మారి 2007, 2018 మధ్య రిటైర్ అయిన వారికి రావాల్సిన ఎరియర్స్ మరియు ఇతర ప్రయోజనాలు త్వరగా అందుతాయనైతే ఆశిద్దాము.